ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఆగస్టు 8వ తారీఖు గురువారం. నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. మనం చూసుకున్నట్లయితే విప్రో నెగిటివ్గా ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి. వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంకు అండ్ డాక్టర్ రెడ్డీస్ అయితే పాజిటివ్గా క్లోజ్ అయినాయి. మనకి మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది ఏడీఆర్స్ నుంచి కనిపిస్తూ ఉంది. ఇక గ్లోబల్గా ఇండియా ఇండిసెస్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ మెటల్, మీడియా అండ్ కమోడిటీస్, ఎనర్జీ, ఫార్మా, రియాలిటీ స్ట్రాంగ్గా రికవర్ అయినాయి. అండ్ బ్యాంక్స్ ఏంటంటే కొద్దిగా ఉన్న వాటిలో లీస్ట్ రికవరీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ ఎనీహౌ టోటల్గా అన్ని సెక్టార్స్ కూడా కొంత రికవరీ అయినాయి అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక గ్లోబల్గా అయితే మనం చూస్తే S&P 500 విక్స్ అనేది కూల్ ఆఫ్ అవుతుంది. అండ్ సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది. ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ అయితే కొద్దిగా ఫ్లాట్ టు బేరిష్గా ట్రేడ్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. టాప్ గెయినర్స్ విషయానికి వస్తే రష్యా, ఏషియా మార్కెట్, జపాన్ పాజిటివ్గా కనిపిస్తుంది. సో ఇక్కడ కొంత బుల్లిష్నెస్ ఉంది, కానీ ఓవరాల్గా అగ్రెసివ్నెస్ అయితే కనిపించట్లేదు. అది గ్లోబల్ కాంటెక్స్ట్. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే మనకి యూఎస్కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ డేటా అనేది రిలీజ్ అయింది. చాలా తక్కువగా ఇన్వెంటరీస్ అనేవి ఉన్నాయి కాబట్టి క్రూడ్ ఆయిల్కి ఇది పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో సింపుల్గా ఏంటంటే లెస్ సప్లై మోర్ డిమాండ్ అన్నట్టు క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ బౌల్ తగ్గినాయి కాబట్టి ఇది డిమాండ్ కింద కన్సిడర్ చేయొచ్చు. యూఎస్కి సంబంధించిన 10-year నోట్ ఆక్షన్ డేటా అనేది ప్రీవియస్గా ఏదైతే ఉందో అదే ఉంచడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసినంత రావడం జరిగింది యాక్చువల్గా. ఈరోజు మనం చూసుకున్నట్టయితే యూఎస్కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా 6 o'clock రావడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటిల్లో కొన్ని స్టాక్స్ అనేది రిజల్ట్స్ ఇస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హెచ్ఆర్ మోటార్స్, పేజ్ ఇండస్ట్రీస్, బయోకాన్, యాస్ట్రల్, ఎంఆర్ఎఫ్, ఏబీబీ సెయిల్ అనేది కనిపిస్తున్నాయి. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో మార్కెట్స్ అనేవి కొద్దిగా వోల్టైల్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిన స్టాక్స్ మనం చూసుకున్నట్టయితే ఇండియా సిమ్, ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్, ఏబిఎఫ్ఆర్ఎల్, మనప్పురం, ఇండియా మార్ట్, హిందూ కాపర్, బిర్లా సాఫ్ట్, ఆర్బీఎల్ బ్యాంక్, ఏబీసీ క్యాపిటల్, జిఎన్ఎఫ్సి కనిపిస్తున్నాయి. దాని తర్వాత బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ బంధన్ బ్యాంక్. అదేవిధంగా ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్న చంబల్ ఫర్టిలైజర్స్ అండ్ గ్రాన్యూల్స్ అయితే బయటకు రావడం అనేది జరిగింది. సో వీటిలో ఏంటంటే మన ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేసుకోవచ్చు ఏది బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు వచ్చిన స్టాక్స్లో. ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ దేంట్లో జరుగుతుందని మనం చూసుకున్నట్టయితే ఏబీబీ, బలరామ్ చిమ్నీస్, నవీన్ ఫ్లోర్, లాల్పాత్ ల్యాబ్స్, సింజిన్లో కనిపిస్తుంది. అదేవిధంగా సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ దేంట్లో జరుగుతుందని మనం చూస్తే డిక్సను, గెయిలు, ఏబీసీ క్యాపిటల్, ఇండియా మార్ట్, సిప్లాలో కనిపిస్తుంది. అదేవిధంగా సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ ఇండస్ఇండ్ బ్యాంక్, బాటా ఇండియాలో కనిపిస్తుంది. ఇక సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ అయితే దేంట్లో కూడా కనిపించట్లేదు. ఇక ఈ డేటా అనేది మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలో మార్కెట్ ఏమైందంటే హై నుంచి కూడా కొద్దిగా డ్రాప్ అయింది. డ్రాప్ అయిన తర్వాత కొద్దిగా పుల్ బ్యాక్ అనేది తీసుకుంది. ఆ రోజు ఏం జరిగింది, నెగిటివ్గా రియాక్ట్ అయింది స్ట్రాంగ్గా. దాని తర్వాత 2 days కూడా మనం చూస్తే కొంత పుల్ బ్యాక్ జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందుకని నిన్న జరిగిన ఈవెంట్ని ఏం చెప్తుందంటే ఇది ఇక్కడ షార్ట్ కవరింగ్ జరిగిందని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట. ఇక ఫీచర్స్ ఏ విధంగా పొజిషన్స్ ఉన్నాయంటే లాంగ్ సైడ్ ఏమో 74% అనేది చూపిస్తుంది, షార్ట్ సైడ్ 6.63% అనేది చూపిస్తూ ఉంది. సిగ్నిఫికెంట్ షార్ట్ 1.10, సిగ్నిఫికెంట్ లాంగ్స్ 8.23% అనేది చూపిస్తూ ఉంది డేటా ఉన్న. ఇక హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఓఎన్జీసీ, కోల్ ఇండియా స్ట్రాంగ్ బుల్లిష్గా కనిపిస్తూ ఉన్నాయి, అంటే చాలా పాజిటివ్లో క్లోజ్ అయినాయి. వచ్చి టాప్ లూజర్స్లో ఇండస్ఇండ్ బ్యాంకు అండ్ లైట్గా టెక్ మహీంద్రా, బ్రిటానియా, టైటాను, ఏషియన్ పెయింట్ అనేది లూజర్స్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక పార్టిసిపెంట్ వైజ్గా డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ డేటా మనం చూస్తే స్టాక్ ఫ్యూచర్లో బుల్లిష్గా ఉన్నారు, స్టాక్స్లోనేమో షార్ట్ చేశారనమాట. ఇక ప్రొపరేటరీ అనేది మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ఇండెక్స్ ఫీచర్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు, మిగతాలో వాటిలో పెద్దగా ఏంటంటే పొజిషన్స్ అగ్రెసివ్గా కనిపించట్లేదు. క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్ రెండిట్లో కూడా బుల్లిష్లో ఉన్నట్టు చెప్తూ ఉంది. ఇక డిఐఎస్ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్ షార్ట్ చేశారు, స్టాక్ ఫీచర్స్ కూడా షార్ట్ చేశారు, ఇక స్టాక్స్ అయితే బై చేశారు. టోటల్గా మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ 3,315 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ 3,801 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ అగైన్ ఈ మధ్యకాలంలో కొద్దిగా బై చేస్తున్నారు అనుకుంటే మళ్ళీ అగ్రెసివ్గా హైయర్ లెవెల్స్లో ఎఫ్ఐఎస్ అయితే సెల్ చేస్తూ వస్తున్నారు. బట్ ఎనీహౌ అగ్రెసివ్గా డిఐఎస్ కూడా కొంత బయింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం చూసుకున్నట్టయితే సో ప్రస్తుతానికి ఏంటంటే ఒక టెక్నికల్గా ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. బట్ ఎనీహౌ బేస్డ్ ఆన్ ద పివోట్ లెవెల్స్ మనం చూసుకున్నట్టయితే 24,534 అనేది ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్.
అండ్ డౌన్ సైడ్ 24,111 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే 23,841 డౌన్ సైడ్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది నిఫ్టీలో. అండ్ మోరోవర్ ఏంటంటే మనకైతే కొద్దిగా గ్యాప్ డౌన్ జరిగే అవకాశం ఉంది. అందుకని డౌన్ సైడ్ లెవెల్స్ అనేది నోట్ చేసుకోండి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే 50,405 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఇక డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి 49,515 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్ మనకి ఇండియా విక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది, చాలా వాటికి రైజ్ అయింది డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే. దాని తర్వాత మళ్ళీ కూల్ ఆఫ్ అయింది. సో ప్రీవియస్గా చూడండి వెరీ అగ్రెసివ్గా రైజ్ అవ్వడం జరిగింది, 23 దాకా వెళ్ళింది. ఒకనొక టైంలో 13 దాకా, అంటే 10 పాయింట్స్ డ్రాప్ అయింది. మళ్ళీ ఏంటంటే రైజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే మార్కెట్ కొద్దిగా మళ్ళీ డ్రాప్ అవుతుంది కాబట్టి. ఇక డాలర్ ఇండెక్స్ అయితే స్ట్రాంగ్ డ్రాప్ జరిగింది, మళ్ళీ కొద్దిగా బౌన్స్ అనేది జరిగింది. యూఎస్ మార్కెట్స్ అయితే ప్రస్తుతానికి సెల్లింగ్ ప్రెషర్ అనేది కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. బట్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ డ్రాప్ తర్వాత 2-3 రోజుల నుంచి కన్సాలిడేషన్ జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి అయితే 90 పాయింట్లు అయితే పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే 24,300 అనేది మనం ఇంపార్టెంట్ లెవెల్ అనుకోవచ్చు. 300 దాటితే 24,500 రౌండ్ నెంబరు మనకి ఇంపార్టెంట్గా కన్సిడర్ చేసుకోవచ్చు. అప్ సైడ్, డౌన్ సైడ్ మనం చూద్దాం. 50,700 అనేది మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో ప్రస్తుతానికి ఏంటంటే ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరిగింది స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ తర్వాత. ఒకసారి గిఫ్ట్ నిఫ్టీ అనేది చూద్దాం. గిఫ్ట్ నిఫ్టీ ఏం సజెస్ట్ చేస్తుంది అనేది చూడండి. మళ్ళీ స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ జరిగింది. ప్రీవియస్గా ఎక్కడ క్లోజ్ అయిందంటే ఇక్కడ క్లోజ్ అయింది, 24,380, 390 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది క్లోజ్ అయింది. మళ్ళీ ఏమైందంటే సడన్గా గ్యాప్ డౌన్ అనేది జరిగింది. సో ప్రస్తుతం 24,201, అంటే రఫ్గా 200 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 24,366 దగ్గర క్లోజ్ అయిందనమాట. సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే 160 పాయింట్స్ అప్రాక్సిమేట్గా గ్యాప్ డౌన్ అయినట్టు చూపిస్తుంది. మనం చూస్తున్న సమయానికి గిఫ్ట్ నిఫ్టీ 189 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఎనీహౌ ఈ డిఫరెన్స్ అయితే మనకు క్లియర్గా 166 పాయింట్స్ కనిపిస్తుంది. కాబట్టి బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. మనం 100 పాయింట్ నుంచి 180 పాయింట్స్, 160 పాయింట్స్ ఆ రేంజ్లో గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నిఫ్టీ బ్యాంక్ బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ ఏం సజెస్ట్ చేస్తుంది అనేది మనం చూసుకుంటే స్ట్రాంగ్ సెల్ అయితే సజెస్ట్ చేస్తుంది. అదేవిధంగా నిఫ్టీ 50 మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. అయితే కొన్ని స్టాక్స్ అనేది మనం ఈరోజు వాచ్ లిస్ట్లో పెట్టాల్సి ఉంది. వాటిలో ప్రోటీన్, గోవి టెక్, యూపీఎల్, టీవీఎస్ సప్లై చైన్, హిందాల్కో, ఐటీడీ సిమెంటేషన్ అనేది మనకి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క పర్టికులర్ లింక్ ఏంటంటే నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మనకి స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ జరుగుతుంది కాబట్టి మనం ఏంటంటే ఏదైనా ఓవర్ నైట్ పుట్స్ కానీ ఉన్నట్టయితే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది తీసుకొని మళ్ళీ కొద్దిగా బౌన్స్ అయిన తర్వాత మాత్రమే మనం ఏంటంటే షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మన టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. లాస్ట్ 2 డేస్ నుంచి కూడా మనం స్ప్రెడ్స్ అనేది తీసుకోవడం జరిగింది. అవి చాలా చక్కగా వర్కౌట్ అయినాయి. పాసిబుల్ అయితే ఈరోజు కూడా ఒకసారి షేర్ చేస్తాను. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.